ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కోడిగుడ్డు మంత్రిగా పేరు పొందినటువంటి అమర్నాథ్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ నేత ఏరి కోరి 100% ఏరి కోరి వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకునే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పథకం తెల్లారుజామున 5ంటికే తలుపు కొట్టి మరీ చేతిలో పెట్టామని చెప్పారు. 3 లక్షల మందికి 5 సంవత్సరాల పాటు 9,000 కోట్లు దోచిపెట్టారు. ప్రతి గల్లీకి ఒక వాలంటీర్ని కాపలా పెట్టాడు. వాలంటీర్ అనకన్నా గుర్కా అనడం మిన్న అంటారు కొంతమంది. ప్రతి 50 ఓటర్లకి ఒక వ్యక్తిని కాపలా పెడితే పథకాలన్నీ తీసుకెళ్లి ఇంటికి ఇస్తే 129 సార్లు బటన్ నొక్కితే 3,26,000 కోట్లు నేరుగా అక్క చెల్లెలు అవ్వలు ఖాతాల్లో వేసినా కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి జనం చూపుతూ కొట్టేంత పని చేశారు. దీనంతటికి కారణం మేము వాలంటీర్ల వల్లే ఓడిపోయామని గుడివాడ గుడ్డు అమర్నాథ్ చెప్తా ఉన్నాడు. వాలంటీర్లు అయితే చెలరేకపోయారు. అసలు ఈ కామెంట్ ఇప్పుడు గుడివాడ గుడ్డు అమర్నాథ్ చేయాల్సిన అవసరం లే. ఓడిపోయి సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎట్ట గెలవాలరా నాయన అని ఆలోచన చేయకుండా ఎప్పుడో సంవత్సరం కిందటి ముందు వేసుకుని చదువుతా ఉన్నాడు పేపర్. ఒక 50 ఓట్లకు ఒక గుర్కాన్ని కాపలా పెట్టి వాలంటీర్ అని చెప్పేసి ఈ సామ్రాజ్యం అంతా నాదే అన్నట్టు ఫీల్ అయిపోయారు వాళ్ళు. ఈ 50 ఇళ్ళు నాయే, ఈ 50 ఇళ్ళ వాళ్ళు నేను చెప్పినట్టు వినాలని వాడు వాలంటీర్ గాడు. సర్పంచులతో పని లేదు, వార్డు నెంబర్లు అసలు అనుకోవాల్సిన పనే లేదు, ఎంపీటీసీతో పని లేదు, జెడ్పీటీసీతో పని లేదు, ఎమ్మెల్యేతో అయితే అసలు పనే లేదు. ఎమ్మెల్యేలు కావడం వేస్ట్ అని ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా చెప్పడం మనం ఎన్నోసార్లు విన్నాం. ఎంపీతో పని లేదు, మంత్రికి మరీ పని లేదు, ఏది కావాలన్నా వాలంటీరే. దీంతో వైసీపీ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఎవరు దేనికి పనికి రాకుండా పోయారు. జనం ఏ పని ఉన్నా వాలంటీర్ల దగ్గరికే వెళ్ళాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళిన సలహా ఇచ్చేవాడు ఎమ్మెల్యే. ఇలాంటి వార్తలు కోకొలలుగా విన్నాం మనం. వాలంటీర్లే బేరాలు మాట్లాడుకోవడం, పనులు చేసుకోవడం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయిలో అధికారులు ఏం పని లేదు. ఇక వాలంటీర్లు కూడా 5,000 అయినా సరే ఉద్యోగం చాలా బాగుంది, అందరికీ మనమే ఉపయోగపడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు నెత్తికి కూకున్న సందర్భాలు కూడా చూసాం మనం. కొంతమంది వాలంటీర్లు అయితే అక్కడక్కడ పెద్ద ఎత్తున అరాచకాలు చేయడం కూడా చూసాం. ఇప్పుడు ఆ అరాచకాల గురించి చెప్పుకుంటే వీడియో రోజులు సరిపోదు. ఇక ప్రజాప్రతినిధులతో పని లేనప్పుడు వాలంటీర్లు ఎన్నికల్లో పోటీ చేస్తే పోయేది కానీ కూడా అనుకున్నారు. వాలంటీర్లనే కానీ నిలబెట్టింటే కనీసం కొంత శాతం ఓటు శాతం పెరుగుండేదని కూడా జనాలు అనుకున్నారు. కనీసం పెన్షన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, మీ వాలంటీర్ని కలవమని చెప్పేవాడు. ఎమ్మెల్యే అనేవాడు సాక్షి పేపర్ మొత్తం ఉదయం లేచి సాయంత్రం వరకు మొత్తం అన్ని పేజీలు చదివి ఇంట్లోకి పోయి తిని పనుకునేవాడు. ఇది వాడి డ్యూటీ. మన అన్నగారు అక్కడ బటన్ నొక్కేవాడు, నేరుగా అకౌంట్లో డబ్బులు పడేటి. పైన సీఎం, కింద వాలంటీరు, మధ్యలో ఇంక ఊరికి పని కల్పించకుండా పోవడం వల్ల ఇక ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, మంత్రులకి, ఎంపీపీలకి, సర్పంచులకి విలువే లేకుండా పోయింది. 2019 నుంచి 2024 వరకు అదే తంతు. వీళ్ళ వల్ల మేము ఓడిపోయామని ఇన్ని రోజులకి తెలివి వచ్చింది మన గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రికి. వాలంటీర్లు ఏమో ఒక పక్క మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వం తీసుకోవాలి, డ్యూటీలోకి తీసుకోవాలని వాళ్ళు ఒక పక్క గొగ్గోలు పెడతా ఉన్నారు. ఇక వాలంటీర్లకైతే సిచ్యువేషన్ అర్థమైపోయింది. గత ప్రభుత్వం అయితే వాలంటీర్లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది కేవలం ఉద్యోగమే కాదని అప్పుడు ముఖ్యమంత్రి నేరుగా చెప్పారు. కేవలం మనకు నేపాల్ నుంచి వచ్చి గురకాగా పనిచేస్తారు వీధుల్లో విజులు ఊదుకుంటూ, దానికంటే అద్దుమానమైన ఉద్యోగంగా చెప్పుకోవాలి. పేరులోనే వాలంటీర్ అని ఉంది. 1వ తారీఖు 2వ తేదీ ఏదో 1 గంట పనిచేస్తే ఏదో వారికి ఒక 5,000 భిక్షం వేసినట్టు ప్రభుత్వం ఇస్తా ఉందని అని చెప్పడం అయితే జరిగింది. అయినా కూడా వాలంటీర్లు అదేదో కలెక్టర్ జాబ్ లాగా రెచ్చిపోవడం జరిగింది. అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు. అరాచకాలు అయితే విచ్చలవిడిగా చేశారు. అరాచకాలతో సమానంగానే వీళ్ళు కూడా ప్రతి బజార్లో ఒకడు బేకారుగా తయారయ్యాడు. వాలంటీర్లు అంటే ప్రజలకు విరక్తి వచ్చేసింది. దాదాపు 5 సంవత్సరాల్లో 3,29,000 కోట్లు అంటే ప్రతి కుటుంబానికి 2,60,000 రూపాయలు బటన్ నొక్కి అకౌంట్లో వేసినా కూడా 129 సార్లు బటన్ నొక్కినా ఎన్నికల సమయంలో మటుకు వైసీపీకి బటన్ నొక్కలేదు. దీనికి కారణం వాలంటీర్లేని గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రి అతని మెదడుతో చెప్పేశాడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని నేరుగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి, ఎలాగో గుడ్డు మంత్రిగా పేరు పొందాడు కాబట్టి అతి తెలివి మనిషిగా అతని ద్వారా చెప్పించారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా వాలంటీర్లు బుద్ధి తెచ్చుకొని ఏ పంచర్ షాపుల్లో, ఏ చేపలంగల్లోనో, మటన్ కొట్లో పెట్టుకుని బతకాలని తెలుగు ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా వాలంటీర్ ఉద్యోగం అని సంసారాలు నాశనం చేసుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటారని చెప్పేసి ఈ యొక్క గుడ్డు మంత్రి చెప్పినట్టు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పేసి తెలుసుకోవాలని తెలుగు ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో వాలంటీర్ ఉద్యోగం ఆశించి భంగపడిన వారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.